సో కుషిత, we know you through Insta, very famous అమ్మాయి. Thank you. సో ఇందులో ఎలా ఉండబోతోంది? గ్లామరస్, obviously cute, glamorous, అన్ని. లైక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఎలా డిజైన్ చేశారు? సూపర్ హైపర్ గర్ల్. సో ఇంట్రోవర్టా? అంటే చెప్పచ్చా చెప్పకూడదు అంత క్యారెక్టర్ గురించి? చెప్పండి, అంటే మాకు తెలియాలి. చెప్పేసి అందులో వాళ్ళు ఎడిట్ చేసేసుకుంటారు. జెన్జీ మోడ్ కదా ఉంటది కదా. అచ్చా, యా జెన్జీ మోడ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్. కమ్ ఆన్ కుషిత, ఇలా అంటే నేను అస్సలు చెప్పలేను. అంతేనా? ఐ వాస్ థింకింగ్ అంటే ఇంట్రోవర్ట్ ఏమో పాపం మాట్లాడలేదేమో అందుకని. ఇందాక నుంచి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చేస్తుంది ప్రతి ఇచ్చేస్తున్నాం మరి. స్టార్టింగ్ ప్రాబ్లం ఇప్పుడు అంతే. అచ్చా, ట్రబుల్. సో మీరు లైక్ అప్పుడు ఎలా ఉందో ఎనర్జెటిక్గా అదే క్యారెక్టర్ సేమ్ రిపీట్ అవుతుంది, బట్ అటు నుండి ఇటు షిఫ్ట్ అయింది ఫుల్ అవ్. అంటే సేమ్ అలాగే ఉంటుంది, హైపర్ ఉంటుంది. ఇప్పుడు అంటే లైక్ రిసీవింగ్ ఎండ్లో ఉంటుంది. అప్పట్లో ఆ సీజన్లో వచ్చేసి సీజన్ 1లో హర్ష ఈజ్ ద వన్ హూ ఇస్ గెటింగ్ బలిఫైడ్ కదా. అవును. సో సీజన్ 2లో వచ్చి ఇప్పుడు హర్ష హౌ విల్ హీ గెట్ బ్యాక్, తినే సిచ్యువేషన్లో ఉంటుంది. తిన గ్యాంగ్ అంతా మారిపోయింది ఇప్పుడు. సో న్యూ సినారియోస్ ఉన్నాయి, న్యూ ఎన్వైరన్మెంట్ ఉంది, న్యూ సిచ్యువేషన్స్, న్యూ యాక్టర్స్. సో ఇట్ వాజ్ అంటే ఇది ఆల్టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ వేర్ వీ టూ ఎగ్జిస్ట్, నేను హర్ష. ఓకే, ఇందుకే మీ రిమైనింగ్ ఇద్దరు రోజెస్ ఏమైపోయారు? అంటే వి థాట్ లైక్ కంటిన్యూషన్ లో వస్తుందేమో. సో వాళ్ళిద్దరూ కూడా కాంబో రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇందులో యూ హ్యావ్ ఫ్యూ సర్ప్రైజెస్ సీజన్ 2లో. ఐ థింక్ అది రిలీజ్ అయిన తర్వాతే యూ విల్ సీ ఇట్. సో అప్పుడు మీకు అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే. సో మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నారా లేదంటే? చాలా ఎక్సైటెడ్. మేము వర్క్ చేస్తున్నప్పుడు వి వర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వి వర్ ఎంజాయింగ్ ఎవ్రీ సీన్. కాబట్టి అరే ఇది చూస్తే జనాలు చాలా ఎంజాయ్ చేస్తారని మాకు ఉండింది. సో వి వర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. వావ్. కుషిత, వీళ్ళతో వర్కింగ్ ఎలా అనిపిస్తోంది? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈషా గారు చాలా సపోర్టివ్. షీఈ్ లైక్ మై బిగ్ సిస్టర్. నేను ఏదన్నా కరెక్ట్గా చేయకపోయినా షీల్ కమ్ అండ్ షీల్ సే టు మీ. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే కొంతమంది అలా చెప్పరు, బట్ షీల్ సే. తన నుండి ఏం నేర్చుకున్నారు? బికాస్ లైక్ షీ ఇస్ అ బిట్ సీనియర్ కాబట్టి. పేషెన్స్. ఓకే, పేషెన్స్ తో ఉంటారా బాగా? అదే నేర్చుకున్నాను. ఓకే, మీకు కొత్తగా అనిపిస్తుంది అలా చెప్పేసరికి? లోపల ఏదో అనుకుంటున్నారు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేక. పేషెంట్ గా I feel she's also very patient and అంటే యూజువలీ తన ఏజ్కి బికాస్ షీఈస్ జెన్జీ కదా. ఐవ్ సీన్ ద వెరీ ఆల్ ఓవర్ ద ప్లేస్, అన్ని ఆల్ ఎట్ టైం చేయాలని హైపర్ కూడా ఉంటుంది. బట్ హర్ క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్. బట్ అదర్వైజ్ అంటే ఇందులో క్యారెక్టర్ అలా ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ హర్ షీఈస్ వెరీ కామ్ అండ్ వెరీ ఏంటి అబ్జర్వెంట్ అండ్ ఆల్సో. Yeah, I mean she's a lot more patient than me is what I feel. And the present generation is not like that kada. So I think she's much more aware of what she's doing. Thank you. Super. So Meeru,